కమ్ బ్యాక్. ఒకరు శుభకార్యానికి, మరొకరు ఉద్యోగానికి, ఇంకొకరు వ్యక్తిగత పనులకు, ఇలా ఎవరి ప్రయాణాలు వాళ్ళవి. కానీ అంతా దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. విమానం ఎప్పుడు వస్తుంది, ఏం జరగబోతోందన్న సమాచారం కూడా తమకు లేదని ప్యాసింజర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ విమానాశ్రయం అంతటా ఇలాంటి దృశ్యాలే. అటు ప్రయాణించలేక, ఇటు విమానాశ్రయంలో వెయిట్ చేయలేక ప్రయాణికులు నరకం చూస్తున్నారు. విమానాలు నిరవధికంగా ఆలస్యం అని చెబుతున్నారని, కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో ఫ్లైట్స్ రద్దు కావడంతో ప్రయాణికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ గమ్యస్థానాలకు ఈ యొక్క ఫ్లైట్స్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్న దాని తర్వాత, ఎయిర్పోర్ట్కి వచ్చిన దాని తర్వాత ఈ యొక్క ఫ్లైట్స్ రద్దాయంటూ కూడా తమకు మెసేజ్ వస్తున్నాయని చెప్పి కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇదంతా కూడా వీళ్ళంతా ప్రయాణికులంతా కూడా ఇండిగో ఫ్లైట్కి సంబంధించి పూర్తిగా రద్దయిన వారే ఉన్నారు. ఈ యొక్క క్యూ లైన్లో కూడా వారు వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఫ్లైట్ టికెట్ సంబంధించి గమ్యస్థానాలకు చేరుకోవడానికి దాదాపు ఒక నెల ముందే ఈ యొక్క ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఫ్లైట్ టికెట్స్ కూడా పూర్తిగా ఈ యొక్క రద్దు అయినట్లుగా తమకు మెసేజ్ రావడంతో ఏం చేయాలని చెప్పి దిక్కుచోచని పరిస్థితుల్లో ఈ యొక్క ప్రయాణికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇండిగోకు సంబంధించిన వారు ఎవరు కూడా తమకు ఇక్కడ సరైన సమాధానం చెప్పడం లేదని చెప్పి కూడా ప్రయాణికులు వాపోతున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే మొత్తానికి ఇక్కడ నుంచి ఢిల్లీ, ముంబై, కలకత్తా, బెంగళూరు ఇట్లా వివిధ రాష్ట్రాలకు కూడా వెళ్లేందుకు కూడా ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకున్న దాని తర్వాత ఇక్కడికి బోర్డింగ్ పాస్ వచ్చినా కూడా లోపలికి వెళ్ళే క్రమంలో పూర్తిగా ఫ్లైట్ రద్దయిందని చెప్పి కూడా తమ సెల్ ఫోన్లకు మెసేజ్ వస్తున్నాయి తప్ప ఇక్కడ ఎవరు కూడా సరైన సమాధానం చెప్పలేని పరిస్థితిలో కనిపిస్తున్నారు. మొత్తానికి చూస్తే ఈ యొక్క ఫ్లైట్ టికెట్స్ మాత్రము పూర్తిగా రద్దయిన నేపథ్యంలో ప్రయాణికులంతా కూడా దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. आपके फ्लाइट किधर जाना है? आपको फ्लाइट है अभी इंडिगो का? हाँ भैया. మొత్తానికి చూస్తే మాత్రము ప్రధానంగా ఇక్కడ ప్రయాణికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొంతమంది అయ్యప్ప స్వాములు కూడా నెల రోజుల క్రితమే యొక్క ఫ్లైట్ టికెట్స్ కూడా అయ్యప్ప స్వామి దర్శనానికి కూడా శబరిమల వెళ్లేందుకు కూడా బుక్ చేసుకున్నారు. అయినా కూడా వారికి యొక్క ఫ్లైట్స్కి సంబంధించి ఇప్పటికక్కడికి వచ్చిన దాని తర్వాత రద్దు అనేట్లుగా చెప్తున్నారు. దాని నేపథ్యంలో ఏం చేయాలని చెప్పి కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈ యొక్క అయ్యప్ప స్వాములకు సంబంధించి మాత్రము పెద్ద ఎత్తున స్వాములు కూడా ఈరోజు ఉదయమే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి చూస్తున్నాము. స్వాములకు సంబంధించి ఒక ఫ్లైట్ టికెట్ పూర్తిగా రద్దయిన. స్వామి, మీరు ఎప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు? ఇప్పుడు 3:55 ఉందండి ఫ్లైట్. యాక్చువల్గా మేము బుక్ చేసుకొని 1 month ఏవో అవుతుంది. ఇప్పుడు క్యాన్సిల్ అయిందండి. అదే ఓకే. ఇంకా ప్రత్యామ్నాయ మార్గం ఏమని చెప్పారు? అదే బస్సు, కారు ఏదో ట్రై చేయాలండి. ప్రజెంట్ అయితే టికెట్స్ చాలా హెవీ రేట్స్ ఉన్నాయండి. అదే ఆలోచిస్తామండి. చాలా మంది ఉన్నాం సాల్స్. అదే స్వామి, మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు శబరిమల? 4 months బ్యాక్ చేస్తాం స్వామి. ఇప్పుడు 1 hour బ్యాక్ మెసేజ్ వచ్చింది ఫ్లైట్ క్యాన్సిల్ అని. ఒక చూడండి, చిన్న అబ్బాయి కూడా మానేశారు. మా అబ్బాయి పరిస్థితి ఏంది? ఇప్పుడు మేము ఎక్కడికి పోవాలి, ఎట్లా పోవాలి శబరిమల? వేరే ఫ్లైట్ చూస్తే 52,000 చూపిస్తుంది. ఇప్పుడు 24 hours ముందు ఇన్ఫార్మ్ చేశారు స్వామి. మాకు ఇప్పుడు 1:30కి వచ్చింది మెసేజ్. 1:30, 2 o'clock. ఇప్పుడేంది ఈవినింగ్ 6 o'clock ఫ్లైట్ క్యాన్సిల్ అని. నిన్నటి వాళ్ళకు ఆల్టర్నేట్ కూడా ఇచ్చేశారు 4 hours డిలేతో. ఇప్పుడు మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. మాకు డిలే చేయండి, లేకపోతే ఇంకో ఫ్లైట్ అరేంజ్ చేయండి, మమ్మల్ని అయితే శబరిమల పంపించాలి. ఇంకో ప్రత్యేకమైన ఫ్లైట్ ఓకే చేయాలని చెప్తారు. 100% స్వామి. ఇప్పుడు ఇంకో ఫ్లైట్ అరేంజ్ చేయండి అంటే అదే కదా, దాని మీనింగ్ అదే కదా. ఏదో ఒకటి అయ్యప్ప స్వాములు మాత్రం కొచ్చికి పంపించాలంతే. మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు స్వామి? సేమ్ స్వామి, మేము 7 స్వాములు అందరం 6 months బ్యాక్ 4 months బ్యాక్ బుక్ చేసుకున్నాం స్వామి. మాకు నిన్న కనీసం మెసేజ్ వచ్చిన ఆల్టర్నేట్ చూసుకునేటోళ్ళం. సడన్ గా మాకు ఇప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చినాక క్యాన్సల్ అని చెప్తే ఎట్లా స్వామి? చిన్న స్వామి దండం పెట్టిపోతున్నారు. ఇండియా దొబ్బింది, ఇండియా ఎయిర్లైన్స్ పోయింది, అది దాని ఇండిగో. చూస్తే ఈ యొక్క అయ్యప్ప స్వాములకు సంబంధించి కూడా చెప్తున్నారు. Not even bothered to give the message that flight is cancelled. All the way I came 2 hours for here journey. Again I have to go back. So this is a worst service of Indigo, and they should close the operations in India. చూస్తే మాత్రం ఇక్కడ మెసేజ్ కూడా చూస్తున్నాము. 12:55కి మాకు మెసేజ్ వచ్చింది. 6 o'clockకి మాకు ఫ్లైట్. సో 6 hours ముందు మాకు ఇట్లా మెసేజ్ పంపిస్తే మేము ఎలా ప్లాన్ చేసుకోవాలి? నెక్స్ట్ ట్రిప్ ఎలా డిసిషన్ తీసుకోవాలి? మేము ఎలా వెళ్ళాలి? బస్ వెళ్ళాలా? ఏది ఉంటాయి? ఏవి అవైలబుల్ ఉంటాయి? ట్రైన్ అవైలబుల్ ఉంటుందా? ఏమి అవైలబుల్ ఉంటుంది? ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఏదో ఒక మాకు ఆప్షన్ చూపించాలి కదా. క్యాన్సిల్ చేస్తే ఎట్లా? రీషెడ్యూల్ చేసినా అట్లీస్ట్ ఒక 1-2 hours లేదా 6 hours అంటే వెయిట్ చేస్తాం. ఏమి చేయకపోతే మేము ఎలా ఉండాలి?
నార్మల్గా వెళ్ళట్లేం కదా, మేము అందరం 6 months ముందు బిఫోర్ బుక్ చేసుకున్నాం టికెట్స్ అన్ని. ఎలా ఇప్పుడు 6 hours ముందు క్యాన్సిల్ చేస్తే మేము ఎలా ప్లాన్ చేసుకోవాలి? దీని మీద కేరళ గవర్నమెంట్ కూడా మాట్లాడాలి సార్. ఓన్లీ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ లేకపోతే ఎయిర్ ఇండియా వాళ్ళు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కాదు, కేరళ వాళ్ళు కూడా ముందుకు వచ్చి మాట్లాడాలి గట్టిగా. మొత్తానికి చూస్తే అయ్యప్ప స్వాములు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మాత్రము స్వాములకు సంబంధించిన లగేజ్ కూడా చూస్తున్న వాళ్ళు ఇరుముడులు కావచ్చు, వారికి సంబంధించిన లగేజ్లు కూడా అన్నీ కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్కి కూడా తీసుకొచ్చిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇక్కడ ఒక్కసారిగా ఫ్లైట్స్ మాత్రము క్యాన్సిల్ అని తెలియడంతో పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా తమను శబరిమలకి పంపించాలని చెప్పి కూడా స్వాములు కోరుతున్నారు. ఎందుకంటే 6 నెలల క్రితమే దీనికి సంబంధించి తాము యొక్క ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము. అయితే ఇప్పుడు సడన్గా ఈ యొక్క ఫ్లైట్ రద్దయిందని చెప్పి ఒక మెసేజ్ రావడం మాత్రము తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము ప్రయాణికుల తాకిడి మాత్రము దీనికి సంబంధించి పెరిగిపోతూనే ఉంది. పెరిగిపోతున్న నేపథ్యంలో చూస్తే మాత్రం ఇక్కడ ఎలాంటి ఇండిగోకి సంబంధించిన వారు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే మీరు ఎక్కడికి వెళ్ళారు, ఈ యొక్క ఫ్లైట్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు, దీనికి సంబంధించి సమాధానం చెప్పారు. किधर जाने के फ्लाइट कब की बुक कर रहे हैं? मैं अभी मस्को से आ रहा हूँ। मेरा मुंबई था, मुंबई से अभी हैदराबाद गया, इधर बोला कि कैंसिल हो गया टिकट, भुवनेश्वर जाना है। हाँ, ये लोग बोल रहे हैं कि कैंसिल है, भाई कैसे जाएंगे हम लोग? बोले जा रहा हूँ इनके ऑफिस में, पूछेंगे क्या बोल रहा है क्या नहीं, देखेंगे क्या बोलता है। सर మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు ఫ్లైట్ టికెట్ దీనికి సంబంధించి? कमिंग फ्रॉम सऊदी, बोर्डिंग पास उधर से मिला, अभी कैंसिल है फ्लाइट। किधर जाना अभी आप? कोचिन। కొచ్చి से క్యాన్సిల్ అవ్వ ఫ్లైట్. మొత్తానికి మాత్రము చాలా మంది కొచ్చిన్కి కావచ్చు ఇతర సంబంధించిన వివిధ ప్రాంతాలకు కూడా వెళ్ళేందుకు కూడా ఒక ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. అయినా కూడా ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయినట్టుగా దీనికి సంబంధించి చెప్తారు. మీరు చెప్పండి, ఈ యొక్క ఫ్లైట్ టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? మేము దగ్గర ఒక 10 days అయింది సార్ బుక్ చేసుకొని, ఇప్పుడు క్యాన్సిల్ అయిందని చెప్తున్నారు. ఇండిగో ఎక్కడికి వెళ్తున్నారు? గోవాకు పోవాలనుకున్నా. ఏం చెప్తున్నారు అడిగితే ఇక్కడ? ఏం ఇంకా క్యాన్సిల్ అని చెప్తున్నారు కాబట్టి దాని గురించి మాకు ఇంకా స్పందన లేదు సార్. అదే విశేషం. వాళ్ళ డబ్బులు సంబంధించిన రిటర్న్ ఎప్పుడు వస్తాయని చెప్పారా? అంటే వాళ్ళ అకౌంట్లో మన దాంట్లో ఇస్తామని చెప్తున్నారు. ఇంకా పెద్ద రెస్పాన్స్ లేదు సార్ ఇక్కడ. అదే విషయం, అవస్థలు పడుతూ ఉన్నాం. ఇంకా మీరే ఏదైనా ఛానల్ ద్వారా వాళ్ళకు తెలియపరిస్తే బాగుంటుంది. దానికి చూస్తే ప్రతి ప్రయాణికుడు కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్కి చేరుకొని ఇదే ఇబ్బందుల వాతావరణం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తాము గమ్యస్థానాలకు ముందుగానే ఒక ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నా కూడా ఇక్కడ మాత్రం ఎవరు కూడా సరైన రెస్పాన్స్ ఇవ్వట్లేదనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ ప్రయాణికులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్స్ వేల సంఖ్యలో, అంటే వందల సంఖ్యలో ఇప్పటికే ఈ యొక్క ఫ్లైట్స్ రద్దయ్యాయి. కాబట్టి దీనికి సంబంధించి చూస్తే మాత్రం ఎప్పటి నుంచి ఈ యొక్క పునఃప్రారంభం అవుతున్నది మాత్రము తమకు క్లారిటీ ఇవ్వాలి. అంతేకాకుండా తమకు ప్రత్యేకమైన సదుపాయం కూడా, విమాన ఫ్లైట్ సదుపాయం కూడా కల్పించాలనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ ప్రయాణికులు కూడా ఇక్కడ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇండిగో సంబంధించి సిబ్బంది ఎవరు కూడా సరైన సమాధానం చెప్పట్లేదని చెప్పి ప్రధానంగా ఇటు ప్రయాణికులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఇక్కడికి ఎయిర్పోర్ట్కి ఢిల్లీ కావచ్చు, ముంబై తదితర రాష్ట్రాల్లో వెళ్ళేందుకు కూడా 6 నెలల క్రితం ఈ యొక్క ఫ్లైట్ బుక్ చేసుకుని ఒక్కసారిగా ఈ యొక్క ఫ్లైట్ రద్దు కావడం మాత్రము తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇందులో సాంకేతిక లోపమా, లేకపోతే సిబ్బంది లోపమా, వాతావరణ మార్పుల అనేది మాత్రము ఇండిగోకి సంబంధించిన వారు ఎవరు కూడా ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి ఉంది. కేవలము త్వరలో యొక్క సంబంధించి పునఃప్రారంభం అవుతుందని మాత్రమే చెప్తున్నారు. కానీ ఎప్పుడు పునఃప్రారంభం అవుతుందనేది మాత్రం క్లారిటీగా ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు